మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, యోగించే గ్రహాల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, యోగించని గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ ఏ దేవాలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల పాటు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే గ్రహాల సంచారం పరంగా సూర్యుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 9వ సంచారం యోగించట్లేదు. తర్వాత 8 రోజులు 10వ సంచారం యోగిస్తున్నాడు. అంటే మొదటి 2 రోజుల్లో ఆఫీసులో ప్రతికూలత ఉన్నప్పటికీ తర్వాత 8 రోజుల్లో వృషభ రాశి వాళ్ళకి ఆఫీసులో అంతా అనుకూలంగా ఉంటుంది. బాస్ మీకు అనుకూలంగా ఉంటాడు, కొలీగ్స్ మీకు అనుకూలంగా ఉంటారు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వృషభ రాశి వాళ్ళకి ఇది బ్రహ్మాండమైన టైం అని చెప్పాలి. ఫిబ్రవరి 11, 12 రవి యోగించకపోయినా ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 20 వరకు సూర్యుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. దీనివల్ల ఖచ్చితంగా గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ కోసం ఎగ్జామ్స్ రాస్తే క్వాలిఫై అవుతారు. గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఉన్న ఉద్యోగంలో కూడా ప్రమోషన్ వచ్చే యోగం ఈ 8 రోజుల్లో వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. 11, 12 తారీఖుల్లోనే ఇబ్బంది ఉంటుంది. ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 20 మధ్యలో బ్రహ్మాండమైనటువంటి ప్రమోషన్ యోగం వృషభ రాశి వాళ్ళకి సూర్యుడు కలిగింపజేస్తాడు. సూర్యుడు బాగున్నాడు కాబట్టి ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 20 మధ్యలో తండ్రితో ఉన్న గొడవలు కానీ అన్నీ కూడా తొలగిపోయి చక్కటి అనుకూల ఫలితాలు వస్తాయి. తండ్రి తరపు బంధువులతో ఉన్న గొడవలు కూడా తొలగిపోతాయి. అలాగే వ్యవసాయ రంగంలో కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈ రకమైన ప్రయోజనాలన్నీ పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 20 వరకు సూర్యుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళు చక్కటి అద్భుతమైన ఫలితాలు ఈ ఆస్పెక్ట్లలో పొందగలుగుతారు. అలాగే బుధుడి సంచారం తీసుకుంటే బుధుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. ఈ 10 రోజుల్లో వృషభ రాశి వాళ్ళకి బుధుడు 10వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వృషభ రాశి విద్యార్థులు కష్టపడి చదవాలి. అప్పుడే మంచి ర్యాంకులు వస్తాయి. లేకపోతే సాధారణ ర్యాంకులు మాత్రమే వస్తాయి. అలాగే ఎవరైనా వృషభ రాశి వాళ్ళు నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వెళ్ళేటట్లయితే ఇంటర్వ్యూల్లో క్వాలిఫై అవ్వటం కొంచెం కష్టంగానే ఉంటుంది. బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలకు వెళ్ళాలి. వ్యాపారంలో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. విద్యార్థులకి, వ్యాపారస్తులకి, నిరుద్యోగులకి బుధుడి బలం లేదు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కొంత వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత పోవాలంటే వీలైనప్పుడు ఈ 10 రోజుల్లో ఒకసారి నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. బుధుడికి దైవం గణపతి కాబట్టి ప్రతిరోజు గం గణపతయే నమః 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇలా చేస్తే బుధుడు యోగిస్తాడు. వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి విద్యార్థులకు, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈ 10 రోజుల్లో వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు 10వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు 10వ స్థానంలో ఉన్నప్పుడు చేస్తున్న ఉద్యోగానికి ఒక్కోసారి తిలోదకాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఉన్న జాబు సడన్గా పోవటం, కొత్త జాబులోకి వెళ్లాల్సి రావటం ఇటువంటివి కూడా ఎదురవుతూ ఉంటాయి. మళ్ళీ కొత్త జాబులోకి వెళ్ళినా కూడా సూర్యుడి బలం బాగుంది కాబట్టి 13వ తేదీ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఉన్న ఉద్యోగానికి మాత్రం ఒక్కోసారి అనూహ్య పరిస్థితుల్లో తిలోదకాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే శుక్రుడు 10వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి కెరీర్ పరంగా కొంత ఫ్లక్చుయేషన్స్ అనేవి వృషభ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఉద్యోగమైన, వ్యాపారమైన 10th హౌస్లో శుక్రుడు ఉన్నప్పుడు వృషభ రాశి వాళ్ళు కెరీర్ పరంగా ఖచ్చితంగా ఆ స్ట్రగుల్ అనేది చూస్తూ ఉంటారు. అకాల భోజనం ఉంటుంది. వేళకు ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. కళారంగంలో కూడా సాధారణమైన అవకాశాలే వస్తాయి. గొప్ప అవకాశాలు అంత తొందరగా రావు. అలాగే కుజుడు 9వ స్థానంలో వృషభ రాశి వాళ్ళకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 9వ స్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. వాటిని మంచి రేటుకి అమ్ముకోవాలన్నా ఆలస్యం అవుతుంది. రియల్ ఎస్టేట్ సాధారణంగా ఉంటుంది. అలాగే అప్పులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సోదరులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి 10 రోజుల్లో
శుక్రుడి బలం లేదు, కుజుడి బలం లేదు. శుక్రుడి బలం పెరగాలంటే నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించాలి. ఒకసారి కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. శుక్రుడికి రాజరాజేశ్వరి దేవి అధిష్టాన దైవం కాబట్టి ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 21 సార్లు రోజు చదువుకోవాలి. అలాగే కుజుడు కూడా బాలేడు కాబట్టి కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అనేటటువంటి స్తోత్రాన్ని చదవటం గాని, వినటం గాని చేస్తే ఖచ్చితంగా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి ఈ 10 రోజుల్లో ప్రధానంగా బుధుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు, కుజుడి బలం లేదు. కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించిన ఈ పరిహారాలు చేసుకుంటే వృషభ రాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఈ రోజుల్లో ఏ రాశి వాళ్ళకైనా సరే తరచుగా ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య ఆరోగ్య సమస్య. ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో సతమతమైపోతున్నారు. ఆరోగ్య సమస్యలు తరచుగా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వీలైనప్పుడల్లా మూగజీవాలకు ఆహారం వేస్తూ ఉండాలి. పక్షులకి, పావురాలకి గింజల ఆహారంగా వేయటం, మూగజీవాలైనటువంటి శునకాలకు ఆహారం పెట్టటం, ఇలా చేస్తూ ఉంటే చాలా వరకు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే అన్ని ఆరోగ్య సమస్యలు పోగొట్టే శక్తి నువ్వుల దానానికి ఉంటుంది. ఎందుకంటే మనకి శాస్త్రాలు ఏం చెప్పినాయంటే ఒక్క నువ్వులు దానం చేస్తే సమస్త వస్తువులు దానం చేసిన ఫలితం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పారు. అందుకే వీలైనప్పుడల్లా నువ్వులతో చేసిన పదార్థాలు కానీ, కేజింబావు నల్ల నువ్వులు కానీ దేవాలయంలో పంతులు గారికి దానం ఇస్తే చాలా మంచిది. పంతులు గారు ఎవరు కూడా నువ్వులు దానం తీసుకోకపోతే నువ్వులతో చేసిన పదార్థాలను దేవాలయం ప్రాంగణం లోపల కానీ, బయట కానీ, లేదా పని చేసుకునే వాళ్ళు ఎవరికైనా సరే మీ చేత్తో పంచిపెడితే కూడా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడచ్చు. అలాగే ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వాటి నుంచి బయటపడి తొందరగా ఆరోగ్యం బాగుండాలంటే జన్మ నక్షత్రం రోజు అన్నదానం చేయాలి. మీ జన్మ నక్షత్రం రోజు కానీ, నామ నక్షత్రం రోజు కానీ, పుట్టిన తిథి ఉన్న రోజు కానీ అన్నదానం కనీసం 11 మందికి చేస్తే చాలా వరకు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. నువ్వులతో చేసిన పదార్థాలు పంచిపెట్టడం, అన్నదానం చేయటం ద్వారా చాలా వరకు అనారోగ్యాలు తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు. అలాగే సూర్యుడు ఆరోగ్య కారకుడు కాబట్టి సూర్యుడి ద్వారా ఆరోగ్యం పొందాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు వీలైనప్పుడు ఎర్ర వస్త్రంలో కట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. అలాగే చండీ సప్తశతిలో మనకు ఒక శ్లోకం చెప్తారు. ప్రతిరోజు కూడా ఎవరైనా సరే ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ల మీద అరచెయ్యి ఉంచి చండీ సప్తశతిలో చెప్పిన ఆ శ్లోకాన్ని 11 సార్లు చదువుకొని ఆ మంత్రించిన నీళ్లు తాగితే కూడా ఎటువంటి అనారోగ్యాలున్నా 41 రోజుల్లో ఆ అనారోగ్యాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ శ్లోకం ఏంటంటే మాం భయాత్ సర్వతో రక్ష శ్రియం వర్ధయ సర్వదా శరీరారోగ్యం మే దేహి దేవదేవ నమోస్తుతే. ఇది శ్లోకం. శ్లోకం అందరూ జాగ్రత్తగా గమనించండి. మాం భయాత్ సర్వతో రక్ష శ్రియం వర్ధయ సర్వదా శరీరారోగ్యం మే దేహి దేవదేవ నమోస్తుతే. ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నీళ్ళ మీద ఈ 4 వేళ్ళు కూడా అరచేయి 4 వేళ్ళు తాకేలాగా ఉంచి 11 సార్లు ఈ శ్లోకం చదివి ఆ మంత్రించిన నీళ్లు ఇంట్లో వాళ్ళందరూ తాగండి. 41 రోజుల్లో చాలా వరకు అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడేసే శక్తి నిమ్మదీపాలకు కూడా ఉంటుంది. వీలైనప్పుడల్లా మంగళవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ రాహుకాలం ఉన్న సమయంలో దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో కానీ, లేదా గ్రామ దేవతల ఆలయ ప్రాంగణాల్లో కానీ నిమ్మదొప్పల్లో నువ్వుల నూనె పోసి కుంభవతులు వేసి దీపాలు వెలిగిస్తే ఈ నిమ్మ దీపాల వల్ల కూడా అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆరోగ్యపరంగా శారీరక ఆరోగ్యానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో మానసిక ఆరోగ్యానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. చాలా మందికి శారీరక ఆరోగ్యం బాగున్నా మనశ్శాంతి ఉండదు. ఈ మానసిక ఆరోగ్య సమస్య ఉంటుంది. దాని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా పౌర్ణమి పరిహారం చేసుకోవాలి. నిండు వెన్నెలలో పున్నమి వెన్నెల కిరణాలకు శక్తి ఉంటుంది. అందువల్ల పున్నమి రోజు వెన్నెల బాగా ప్రసరించే ప్రాంతంలో
అంటే చంద్రకిరణాలు పడే ప్రాంతంలో ఒక వెండి గ్లాసు ఉంచి, ఆ వెండి గ్లాసులో పాలు పోసి, ఆ పాలల్లో కొద్దిగా పటిక బెల్లం పొడి కలపాలి. మిశ్రీ పొడి కలపాలి. 10-15 నిమిషాలు చంద్రకిరణాలు పడే ప్రాంతంలో ఆ పాలుంచి, ఆ పాలు తాగాలి. ఇలా ప్రతి పౌర్ణమికి చేస్తూ ఉంటే క్రమక్రమంగా మానసిక అశాంతి తొలగిపోయి మానసిక ప్రశాంతత పొందవచ్చు. సోమాయ నమః అని ఎల్లప్పుడూ మనసులో స్మరించుకుంటే మానసిక ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. మనశ్శాంతి తొందరగా పొందవచ్చు. కాబట్టి ఈ రోజుల్లో అందరికీ ఉన్నటువంటి శారీరక ఆరోగ్య సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే మనశ్శాంతి కోసం సోమాయ నమః మంత్రం చదువుకోవాలి. శారీరక ఆరోగ్యం కోసం చండీ సప్తశతిలో చెప్పబడిన శ్లోకాన్ని చదువుకుంటూ మంత్రించిన నీళ్లు తాగాలి. ఈ పరిహారాలు చేసుకోవాలి. దీనివల్ల సంపూర్ణంగా ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు. ఎప్పటికప్పుడు దినఫలాలు, అలాగే మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు, 10 రోజుల ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.